ఇంటి ముంగట పార్కింగ్ చేసిన బండి కనబడకుంటే ఎంత పరిశాన్ అయితం వల్ల బండి ఎవడెత్తుకపోయిండో అని ఇంటి చుట్టుపట్టోళ్ళను అడుగుతాం. దగ్గర పట్ల ఉన్న సీసీ కెమెరాలలో లెంకుతాం. అండ్ల కూడా చిక్కకుంటే పోయి పోలీసోళ్లకు ఫిర్యాదు చేస్తాం. అగో అచ్చం గీసొంటి ముచ్చటోటి నెల్లూరు జిల్లాలో అయ్యింది. ఓ ఊరికి ఆఖరి ట్రిప్ కోసం అని పోయిన ఆర్టీసీ బస్సు పొద్దుక అదే ఊర్లో నిద్ర చేసింది. మరి తెల్లారేసరికి బస్సు ఉందో లేదో మీరే చూడుర్రి. ఇక గిడ ఏఎస్పేట అనే బోర్డేసుకున్న పల్లె వెలుగు బస్సును చూస్తురు కదా, గీ బస్సే బస్ స్టాండ్లకించి మాయమైంది. అసలు ముచ్చట ఏందంటే నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ లో మంగళవారం పొద్దుక గీ బస్ నైట్ హాల్ చేసింది. అప్పటికే డ్యూటీ చేసి అలసిపోయిన డ్రైవరు ఇంకా కండక్టర్ సభలు ఇంత తిని అడమొరిగిర్రు. ఇక తెల్లారి బండి తీద్దామని చూస్తే బస్సే లేదు. అంతే ఊరక్కో మన బస్సుకు సూటి పెట్టినోడు ఎవడు కావచ్చబ్బా అని ఎంకలాడితే ఇక గీ మనిషి అని తేలింది. ఈయన పేరు బిట్రగుంట కృష్ణ, విడ్వలూరు మండలం కంచర్లపాలెం వీళ్ళ ఊరు. అయితే ఎక్కడేం దొరకనట్లు పోయి బస్ స్టాండ్ లో పెట్టిన గీ బస్సు ఏమిటికి ఎక్కిండో, ఎక్కినోడు ఊకే దిగక దాన్ని ఎందుకు దంచకపోయిండో గాని ఎటూ పొద్దుపోక చేతులకు కాళ్ళకు పని చెప్పిండు. అట్లా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 60 కిలోమీటర్లు దోల్కపోయిండు బస్సు. తీరా బుచ్చిరెడ్డి పాలెం కాడికి పోగానే పోలీసోళ్ళు అడ్డం తిరిగి పట్టుకుర్రు. అసలు ఎందుకిట్ట చేసిండు అని ఇషారిస్తే కాలిదప్పి చేసిండని తేలిందట. నిమ్మలం ముచ్చటేందంటే అంత దూరం తోల్కపోయినా ఎక్కడేమి టక్కర్లు కాలే. ఇంతలా ఆ లయ్య వచ్చి సార్ కాలి తప్పి చేసిండని బతిన్లాడితే పోలీసోళ్ళు సరే అని జాలి చూపించిర్రట. ఇక ఇదిట్లుంటే ఇటు మిర్యాలగూడల ఆర్టీసీ బస్ కు నిప్పు పెట్టిరు కొందరు దొంగ బద్మాష్గాళ్ళు. తడకమళ్ళ అనే ఊళ్ళే అర్ధమరాత్రి పార్కింగ్ చేసిన బస్ కు నిప్పు పెట్టి పరారయ్యిర్రు. అది చూసిన డ్రైవరు ఇంకా కండక్టర్లు ఫైర్ ఇంజన్లకు ఫోన్ కొట్టిర్రు. అప్పటికే సగం బడ కాలిపోయింది. మరి గా దొంగలెవల్లో గాని బరాబర్ పట్టుకుంటాం, గట్టి శిక్షలేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ మస్తు గరమైండు.